ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. జూలై 24వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తిరుపతిలో తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇవ్వలేదండి. గత నెల రోజులుగా ప్రతి రోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారు. కానీ రేపు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇవ్వలేదు. మాక్సిమం మధ్యాహ్నం 12 గంటల తరువాత ఏదో ఒక టైంలో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. వన్స్ ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు అండ్ టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు అనగా జూలై 23వ తేదీ గురువారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు దర్శనంకి సంబంధించి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న తిరుపతిలో ఆఫ్లైన్ లో టీటీడీ వారు ఇవ్వలేదండి. ఈ రోజు దర్శనంకి సంబంధించి ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేయడంతో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారి ధర్మ దర్శనం అంటే టికెట్ లేని ఫ్రీ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలా తోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా జూలై 22వ తేదీ బుధవారం రోజున 77,874 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 35,302 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,92,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. అలాగే 4,16,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. 2,63,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,245 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.